ఈరోజు వినాయక చవితి కదా, వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు తయారు చేసుకుందాం. ఇది ముందు ఒక గ్లాసుడు వరిపిండిలో ఒక గ్లాసుడు నీళ్లు వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత వరిపిండి వేసి కలుపుకొని దాన్ని బాగా మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత మగ్గిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లారబెట్టుకొని పెద్ద ఉండలుగా చేసుకొని తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా మనం తయారు చేసుకోవాలి. ఇలా ఉండ్రాళ్ళు చుట్టుకోవాలన్నమాట. ఇలా ఉండ్రాళ్ళు చుట్టుకొని వీటిని ఆవిరి పట్టించాలి. ఇలాగా ఆవిరి పెట్టి ఉడికించాలి. వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికినవి ఇలా అవుతాయి అన్నమాట. ఇవి ఒక ప్లేట్లో వేసుకొని వీటికి చింతపండు, పసుపు, ఉప్పు అప్లై చేసుకోవాలి. ఇందులో చింతపండు, ఉప్పు, పసుపు వేసి ఉంచాను అన్నమాట. ఈ ఉడికించిన దానిలో ఈ చింతపండు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా చింతపండు అవి పసుపు, ఉప్పు కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. వీటిని పోపు పెట్టుకుంటాం. ఇలా పోపు వేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేసుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఇలాగా ఉండాలి వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత దీనిలో నూనెపప్పు, ఎండుమిరపకాయలు వేసేసి దాన్ని మిక్సీ కొట్టేసి అది వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా నూనెగుండ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి ఉండ్రాలు చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి.